నమస్తే. ఎట్లున్నారు అందరూ? అబ్బా! హోమ్‌మేడ్ నెయ్యి మీరు కూడా ట్రై చేయండి. ఇంక బయటెందుకు కొనడం కల్తీది. ఇంక ఇంట్లోనే ట్రై చేసి సూపర్ టేస్టీగా ఉంటది. ముందుగా ఒక 15 రోజుల నుంచి తీసుకున్న మీగడలో ఒకరోజు నైట్ అయితే మనము తోడేసేసుకోవాలి. తోడేసుకున్న దాన్ని పొద్దున ఇలా చిలకాలి. చిలకడం ఎందుకు అని అనిపించిన వాళ్ళైతే ఇలా మిక్సీ పట్టేసుకోండి. కూల్ వాటర్ ఏసేసుకోండి. అందులో అయితే మజ్జిగ, వెన్న అనేది సెపరేట్ అయిపోతది. దాన్ని ఒక 5, 6 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత మనం పొయ్యి పైన మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూనే ఉండు అనేలాగా మంచిగా కలపాలి. అప్పుడైతే మనకి నెయ్యి తయారైపోతది. చూడండి మంచిగా సూపర్‌గా ఉంది. ఇందులో ఒక తమలపాకు కూడా ఏసుకోవాలి. బావుంటది. నేనైతే మిస్ చేశాను. మీరు కంపల్సరీ ఏసేసుకోండి. దీనివల్ల ఒక పెంటయింది చూడండి. నెయ్యి ఫలితం ఇది. అంటే మనము నెయ్యి ఏసేటప్పుడు ఉన్న రబ్బరు పర్ఫెక్ట్‌గా ఉందా లేదా చూసి ఏసుకోవాలి. నాలాగా సగం సగం యూజ్ చేసినాననుకో ఇంత పెంటయితది. ఆ నెయ్యి ఏయడం ఏందో గానీ ఈ క్లీనింగే డబల్ డబల్ పనయితది. వామ్మో! ఇప్పుడు